సాయిరాం. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కర్మ వాస్తు అంటే దిశ మనం కర్మ అనుకుందాం. కర్మానుసారంగానే గ్రహ ఫలితాలు కూడా ఉంటాయి కదా. గోచార ఫలితాలు కూడా మన కర్మను అనుసరించే వస్తాయి. వాస్తు కూడా మన కర్మను అనుసరించే మనకు అన్వయించబడుతుంది. మన కర్మ ఎలా అనుభవించేది ఉంటుందో వాస్తు కూడా అలాగే అనుభవిస్తాడు దేవుడు. అలాంటి వాస్తే ఉంటుంది. అంటే నేను నా అనుభవంలో చాలామందిని చూశాను. గొప్ప గొప్ప వాస్తు చెప్పే వాళ్ళని చూశాను, బాధపడ్డ వాళ్ళని కూడా చూశాను. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కర్మను తప్పించుకోలేము. అన్నీ తెలిసి కూడా కర్మ అనుభవించవలసి వస్తుంది, తప్పదు. కాకపోతే పెద్ద రాయితో తగిలేదు, కొంచెం చిన్నగా రాయి తగులుతుంది, లేదా అంతే పెద్ద రాయి తగులుతుంది, కానీ ఓర్చుకునే శక్తి వస్తుంది. వాస్తు మార్పులు చేసుకుంటే కర్మ అయితే తప్పదు, కానీ ఆ కర్మ ఫలితాలు ఓర్చుకునే శక్తి అంటూ నీలో కలుగుతుంది. మొత్తానికి మాత్రం ఆ కర్మ తుడిచిపెట్టలేము. ఇది ఎవరైనా ఒప్పుకోక తప్పదు. అంటే వాస్తు పాటించొద్దని నేను చెప్పట్లేదు, పాటించాలి. నేను వాస్తు చెప్తున్నాను కాబట్టి వాస్తు పాటించాలి. కానీ కర్మను మనం తోడ్చేయలేం కదా. తోడ్చేయలేం కాబట్టి ఆ కర్మని మనం తట్టుకునే శక్తి రావాలంటే మాత్రం మనం కొంచెం వాస్తు మార్పులు అంటూ చేసుకోక తప్పదు. అప్పుడే కొంచెం ఆ కర్మని ఆ తట్టుకునే శక్తి అంటూ మనకు ఉంటుంది. ఇది సత్యం. సాయి రక్ష.